హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు టమాటో బేసన్ రెండు కలిపి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. ఎలా చేయాలో మరి చూపిస్తాను పదండి. ముందుగా ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఎర్రటి టమాటోలు గట్టివి మీడియం సైజువి 2 తీసుకున్నాను. ఇవి వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. టమాటా 1 నిమిషం వేయించి సరిపడినంత ఉప్పు, నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఉప్పు వేసినాక అంత చక్కగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి టమాటో కొంచెం మెత్తబడే వరకు మనం ఉడికించాలి. టమాటా ఇలా మగ్గనివ్వాలి. నాకైతే కొంచెం ఇలా టమాటో కొంచెం ముక్కలు ఉండడం ఇష్టం. మెత్తగా కావాలనే వరకు ఇంకా కొంచెం వేయించుకోవచ్చు. మూత పెట్టేసి ఇంకా మెత్తగా మగ్గియాలి. నాకు మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఇష్టం. కొంచెం మగ్గి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లబడనివ్వాలి. టమాటా మిశ్రమం పూర్తిగా చల్లబడింది కదా. ఇప్పుడు ఇది పుట్నాల పప్పు పొడి చేసుకోవాలి. మిక్సీలో వేసి మనం వేయించిన శనగపప్పు అంటారు కదా, అది ఇది చక్కగా మెత్తటి పొడి చేసుకొని ఇది వేసుకోవాలి. మనం చూస్తూ వేసుకోవాలి. మినిమం ఒక 1/2 కప్పు వరకు పడుతుంది. ఇలా చూసుకోవాలి కలుపుతూ. పుట్నాల పప్పే కాకుండా దీంట్లోకి శనగపిండి మనం మూకుట్లో కొంచెం ఆయిల్ వేసేసి కమ్మటి వాసన వచ్చే వరకు కదలకుండా కలపాలి. చల్లబడినాక అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది. రెండు బాగుంటాయి. మనం ఒక్కోసారి ఒక్కో రకం చేసుకోవచ్చు. నేను ఏదైనా అదే చెప్తాను కదా, ఒకటే రకం ఏది చేసుకున్నా మన బోర్ కొడుతుంది. కొంచెం అందులోనే చేంజెస్ ఏమన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇది మనం ఇలాగే చేసుకొని పెట్టుకుంటే ఒక 1 వీక్ అయినా పాడవకుండా ఉంటుంది. ఎందుకందులో ఇందులో మనం వాటర్ వేయలేదు, ఏమీ వేయలేదు. ఇలా పక్కన పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. ఊరికే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ బదులు ఇలా డిఫరెంట్ టేస్ట్ ఒక్కోసారి ఒక్కో రకం చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం ఇలా కలిపాం కదా. ఇప్పుడు ఇందులో చిక్కటి పెరుగుని బాగా చిలకాలి. ఈ చిలికిన పెరుగును ఇందులో వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్మాలకే కానీ, రైస్లోకి కానీ, దోశల్లోకి కానీ అన్నింటికి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. టమాటాలు పుట్నాల పొడితో చట్నీ రెడీ.